Hi friend, good morning to everyone. రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి మనం ఒక చిన్న మాతృత్వం గురించి సంబంధించిన ఒక విషయాన్ని వివరించుకుందాం. ఈరోజు మనిషి కష్టపడుతూ మరి ఎన్నో సందర్భాలలో లక్షలు కూడబెడుతుండు, వేలు సంపాదన ఉంది, గ్రాముల్లో తులాలలో బంగారం ఉంది, అటు కొంతమంది కేజీల కొద్దిగా బంగారం ఉంది. అయినా మనిషికి ఏంటంటే కోట్లలో సంపాదన ఉన్నా కానీ, కొండంత ఇల్లున్నా కానీ సంతోషం చెందలేకపోతుండు. ఏ సందర్భంలో అంటే మనిషికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ట్యాక్స్ కట్టేసిన ఒక బరువు అనేది వెళ్ళిపోయింది. అంటే మన మనసులో నుంచి ఒక వెయిట్ అనేది పక్క పెట్టేసినాం. రెండోది వచ్చేసేది పవర్ బిల్ కట్టేసినాం, అయిపోయింది. అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇవన్నమాట రెగ్యులర్ కండిషన్స్ ఇవి అప్లై చేసి ఉంటాయి. మూడోది ఏంటంటే రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకి 5th తారీఖు వచ్చింది, రెంట్ కట్టేసిన, మరి కిరాణా సామాన్లు తీసుకొచ్చిన, పాల ప్యాకెట్ అతనికి, న్యూస్ పేపర్ అతనికి డబ్బులు ఇచ్చేసిన, స్టార్ బిల్ కట్టేసిన. మరి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒకప్పుడు అవసరానికి లేపుకున్న చిట్టికి డబ్బులు కట్టాలి, ఒక 3,600 రూపాయలు అని చెప్పి అతనికి ఆలోచన ఉంటుంది అనమాట. సో మధ్యతరగతి వాళ్ళ ఇబ్బంది ఒకటి ఇది మనం గ్రహిస్తాం. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే ఎంత సంపాదించినా కానీ ఒక లోటు అనేది మనిషి లోపల చోటు చేసుకుంటుంది. తన మనసు లోపల దృఢమైన లోతు చోటు చేసుకుంటుంది. మనిషి ఏం తెస్తుండో ఏం తీసుకొస్తాడో తెలియదు. మనిషి వచ్చేటప్పుడు మాత్రం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు ఒక విశ్రాంతి పొందుతాడు, చూసినారా? ఆ విశ్రాంతి మరి తల్లి జన్మం నుంచి ప్రసవనమైనాక ఈ ఒక భూమిపైకి వచ్చినాక మనిషికి పాల గురించి ఏడుపు, పెద్ద అయ్యాక స్కూల్కి వెళ్ళడానికి ఏడుపు, పెద్ద అయినాక జాబ్ గురించి ఇంటర్వ్యూలో ఒక ఇబ్బంది, జాబ్ వచ్చినాక డబ్బులు పోగు చేసుకోవాలి ఒక ఇబ్బంది, జాబ్ వచ్చి డబ్బులు కూడబెట్టుకున్నాక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఒకటి టాట్ ఒకటి ఇబ్బంది. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టినాక అప్పుడు ఒక ఇబ్బంది. వీళ్ళని ఎలా చదివించాలి, ఏ స్థాయిలో పెంచాలి, ఏ స్థాయిలో చదివించాలి, ఏ కేటగిరీకి వీళ్ళను ఉన్న స్థానానికి పంపించాలని చెప్పి అదొకటి ఇబ్బంది. కాబట్టి సో ఫ్రెండ్స్, తల్లి కడుపులో ఉన్నప్పుడే మనిషి 9 మాసాలు విశ్రాంతి పొందింది. మనం సచ్చే వరకు పొందలేము. లైఫ్లో ఎన్ని కోట్లు సంపాదించినా అంత ధనం సంపాదించిన ఇది గ్రహించాలి ఫ్రెండ్స్. ఓకే, రాజ్బాబు.